కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. నేటి పిల్లల యొక్క బాధ్యత అనే ఈ ధారావాహికలో సమూయేలు గారి జీవితంలో నుండి మనం అనేక పాఠాలను అధ్యయనం చేస్తూ వస్తున్నాం. పిల్లల పెంపకం అనేది చాలా ఖర్చుతో కూడింది అని లోకంలో చాలామంది వ్యాఖ్యానిస్తారు. పిల్లల పెంపకం అనేది చాలా సహనంతో కూడింది, ఓర్పుతో కూడింది అని కూడా అంటారు. వాస్తవం లేకపోలేదు, కానీ పిల్లల పెంపకం అనేది ప్రేమతో కూడింది. పిల్లల పెంపకం అనేది బాధ్యతాయుతమైంది. పిల్లల పెంపకం అనేది ప్రార్థనాపూర్వకమైంది. పిల్లల పెంపకం అనేది విశ్వాస సహితమైంది. ఇవి కూడా మనం మనసులో పెట్టుకోవాలి. రేపు మన పిల్లలు శ్రేష్టమైన భవిష్యత్తును పొందాలని కోరుకుంటాం. శ్రేష్టమైన భవిష్యత్తు అంటే మన ఉద్దేశంలో గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళడం వాస్తవమే. ఉన్నతమైన స్థానంలో దేవునికి నమ్మకంగా ఉండడం అనేది అవసరం. అందుకొరకు వారు ఆ స్థానంలోకి వెళ్ళాలని మనం కోరుకోవచ్చు, తప్పులేదు. అయితే వారి వల్ల భూమి మీద దేవుని నామానికి ఖ్యాతి కలగాలి, ఆయన మహిమకు కీర్తి రావాలి, ఆయన రాజ్య వ్యాప్తి జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు అది ఉన్నతమైన భవిష్యత్తు అంటే. అది కాకుండా కేవలం వారి కొరకు వారు బ్రతకడం, కుటుంబం కోసం వారు బ్రతకడం అని అంటే అది ఉన్నతమైన భవిష్యత్తు అనడానికి వీలు కాదు. ఖచ్చితంగా మన పిల్లలు ఆ ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు దేవునికి అత్యున్నతమైన మహిమ తెచ్చేవారుగా వారు ఉండాలి. ఇది మన ముఖ్య ఉద్దేశమై ఉండాలి. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు తలలో వంచిన ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగించేటువంటి జీవితాలు, ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగించే కార్యాలు, ప్రార్థనతోనే ఆరంభించి ప్రార్థనలోనే కొనసాగేటువంటి భక్తి మా వ్యక్తిగత జీవితాలకు ఎంతైనా అవసరం కదా నాయనా. కనికరం చూపండి. ప్రార్థించుకునే మనసును మాకు ఎల్లప్పుడూ దయచేయండి. ఈ రోజున నీ వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మేమేం నేర్చుకోవాలో, మాకేది కావాలో దాన్ని మీరు అనుగ్రహించండి, కృప చూపించండి. చాలినంతటి మీ సన్నిధిని కోరుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమూయేలు గారితో ఆ రాత్రి ప్రభు మాట్లాడారు. సమూయేలు ఆ మాటలు విన్నాడు. విన్న తరువాత సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, తరువాత సమూయేలు ఉదయం మగు వరకు పండుకుని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శనం సంగతి ఏలితో చెప్పకపోయెను. భయపడి, ఇక్కడ ఏలిలో రెండంతల భయం. ఒకటి, దేవుడు తనకు చెప్పాడు, మరి ఏలి పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? ఏలి అడిగితే ఏం చెప్పాలి? దేవునితో వ్యక్తిగత సహవాసం అనేది ఆయన మీద ప్రేమను పెంపొందింపచేస్తుంది. ప్రేమను మాత్రమే కాదు, ఆయన ఎడల సమున్నతమైన గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవంలో శ్రేష్టమైన విధేయత ఉంటుంది. అంతకంటే మించి ఆయన కొరకు ఎంత నష్టానైనా భరించాలి అనే ఆ గొప్ప నిర్ణయం కూడా ఉంటుంది. ఆయన కొరకు శ్రమ పడాలి, కష్టించాలి అనే దృక్పథం కూడా ఏర్పడుతుంది. తెల్లవారింది, లేచి బయటికి వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క తలుపు ద్వారం తీశాడు. ఒకటే కదా ఉండేది, తీశాడు. తెల్లవారింది. అప్పుడు ఏలి ఇలా అన్నాడు, సమూయేలు నా కుమారుడా అని పిలిచాడు. సమూయేలు నా కుమారుడా అని పిలిచాడు. ప్రభు పిలిచాడు సమూయేలు సమూయేలు అని.
ఏలీ పిలిచాడు, సమూయేలు నా కుమారుడా అని పిలిచాడు. ఇలా పిలిచినప్పుడు సమూయేలు ఇలా అన్నాడు. ఏమన్నాడు? చిత్తము నేను ఎక్కడున్నాను అన్నాడు. చిత్తము నేను ఎక్కడున్నాను. సమూయేలు మాటల్లో ఏ వ్యత్యాసం లేదు. చిత్తము నేను ఇక్కడ ఉన్నాను. బాల్యం నుండి పిల్లలు విధేయతలో పెంచబడడం అనేది అత్యంత అవసరమైన సంగతి. విధేయత చాలా అవసరం. విధేయత లేకుండా పిల్లలు పెరిగితే వారి భవిష్యత్తు రేపు ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుని ఎడల విధేయత, పెద్దల ఎడల విధేయత, ఈ రెండు మనకు సమూయేలులో స్పష్టంగా కనిపిస్తాయి. నేనున్నాను అన్నాడు. నేనున్నాను. చిత్తము అన్నాడు. ఎస్ నేనున్నాను అని అన్నాడు. ఇక్కడే ఉన్నాను అన్నాడు. అన్నప్పుడు నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము అన్నాడు. నాకు ఒక చిన్న ఆలోచన, నవ్వు పుట్టే ఆలోచన ఇది. ఏలీ సమూయేలు నోటి నుండి దేవుని మాట వినడానికి సంసిద్ధుడయ్యాడు. నిజంగా మనకిది సాధ్యమా? పెద్దవాళ్ళం మనం చిన్న పిల్లల నోటి నుండి కూడా దేవుడు మనతో మాట్లాడతాడని ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించం. ఎవరైనా చిన్నవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తోసేస్తాం. నిజంగా దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు అని మనం గ్రహిస్తే ఖచ్చితంగా పెద్దలమైన చిన్నల మాటను మనం తోసివేయలేము. ఖచ్చితంగా అంగీకరిస్తాం. ఎన్ని వేల మందికి చెప్పుంటాడు. తన జననాన్ని గురించిన మాట అతనే కదా చెప్పాడు. యెహోవాని మరో ఆలకించాడమ్మా వెళ్ళు అన్నాడు కదా. అన్నాతో చెప్పాడు, వెళ్ళమన్నాడు. అప్పటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఆమె కడుపులో నుంచి వచ్చిన బిడ్డ ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో నిలిచి ఉంటే ఆ స్తంభం దగ్గర కూర్చున్నవాడు దేవుడు ఏం సెలవిచ్చాడో మరుగు చేయక నాతో చెప్పు అన్నాడు. నాకు ఇలా అనిపించింది, దేవునితో ఒక వ్యక్తి సహవాసం కోల్పోయాక ఎంత అనుభవం ఉన్నా నిరుపయోగమే. అతడు సైతం ఒక చిన్న బిడ్డ, అనుభవ రహితుడైన వాడు, అతని నోటి వెంట దేవుని మాట వినడానికి సంసిద్ధుడై ఇష్టంగా అన్నాడు, చెప్పు అన్నాడు. ఇప్పుడు నోరు తెరుస్తున్నాడు. చిన్న పిల్లాడు, ఓ వృద్ధుడైన వ్యక్తి, అనుభవజ్ఞుడైన వ్యక్తి, ఎన్నో ఆటుపోట్లను చూసిన వ్యక్తి, ఎంతో మందికి బలి అర్పించిన వాడు, ఎంతో మంది కోసం విజ్ఞాపన చేసిన వాడు, ఇప్పుడు ఆ బాలుడైన సమూయేలు మాట వినడానికి తన చెవులను రిక్కించి విన్నాడు. దేవుడే పిలుస్తున్నాడు అన్నప్పుడు ఆయన అతి ఉత్సాహం పోయి రాత్రివేళ సమూయేలు పండుకునే చోటుకి మరుగ్గా ఉండి వినాలి అని అనుకోలేదు. తనకి తెలుసు దేవుడు మాట్లాడేది సమూయేలుకి వినపడుతుందని తెలుసు కాబోలు. సమూయేలుతో మాట్లాడుతున్నాడు, తనకే వినపడుతుందని అర్థమైందేమో. మరి దేవుని స్వరం విన్న అనుభవం కలిగిన వాడే ఉంటాడు కదా. యెహోవా వాక్యం ప్రత్యక్షమవుట అరుదు అంటే అరుదుగానైనా ఏలీ నోట ప్రత్యక్షమవుతుంది దేవుని మాట అనే అర్థం కదా. అలాంటి వాడు సహితం ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఆలోచించండి. అంటే నీ గర్భాన్న పుట్టిన వారు దేవుని యొక్క మాట చెప్పేవారుగా, దేవుడు చెప్పిన మాటను ఇతరులకు చెప్పగలిగిన వారుగా ఉండడం. ఇందులో నాకు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం జ్ఞాపకానికి వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతను జీవమును దాని వలన కలుగును. ఇక్కడ అవసరమైన మాట ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయం అనేది వస్తుంది. వినయం గలవాడు భక్తిలో కొనసాగుతాడు. ఈ రెండిటితో పాటుగా ఘనత కూడా వస్తుంది ఆ పిల్లలకి. కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు, ఘనత కూడా వస్తుంది. వారు జీవం కూడా వారికి లభిస్తుంది.
దేవుని జీవం సమూయేలు ద్వారా వెలుపలికి రావడం, ఆ ఘనత సమూయేలుది. మాట్లాడుతున్న ఆ స్వరానికి ఏలి చెవినిచ్చి వింటున్నాడు. వింటున్నప్పుడు ఇలా అన్నాడు, ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నువ్వు మరుగు చేసినడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయనుగాక అని చెప్పాడు. ఈ మాట పలికినప్పుడు ఏలి మీద ఎక్కడో కొంచెం బాధ కలిగింది నాకు. అదేమిటంటే, తన పిల్లల ఎడల ఇలాగ ప్రవర్తించలేదు, తన పిల్లలతో ఇంత కఠినంగా మాట్లాడలేదు, కానీ వేరొక పిల్లల దగ్గర ఇలా మాట్లాడుతున్నాడు. అతను ఇంత కఠినత చూపిస్తున్నాడు. ఇది ఎందుకో నొప్పి కలిగించినా నాకు ఏలి పలికిన ఈ పలుకులో సమూయేలుకు నేర్పుతున్న ఒక అత్యున్నతమైన పాఠం నాకు అనిపించింది. అదేమిటి అని మీరంటే, యథార్థత. యథార్థత మర్చిపోకండి. ఏమిటి యథార్థత అంటారా? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పడం. పెద్దవాడు కదా, బాధపడతాడేమో, పెద్దవాడు కదా ఏమనుకుంటాడో, ఇక్కడే నేను ఉంటున్నాను కదా నన్ను ఏమంటారో, ఈ భయాలన్నీ విడిచిపెట్టి చెప్పింది ఏదో చెప్పినట్టుగా చెప్పు అని అన్నాడు. అందుకు అన్నాడు, నీకు అంతకు మించినటువంటి ఇది జరుగుతుంది, జాగ్రత్త అని. అంటే దేవుని భయంతో పాటు మానవుల ఎడల భయం కూడా మనకు అవసరమే. మానవుల ఎడల భయం అంటే యథార్థతను కాపాడుకునేందుకు, అంతేగాని మోసం చేసేందుకు కాదు, అబద్ధాలు చెప్పేందుకు కాదా భయం వాడవలసింది. అందుకనే దేవుని యందు మనుషుల యందు ఇద్దరి దయ యందు మనుషులు ఆ పిల్లాడు పెరగడం అనేది ఖచ్చితంగా ఏలి ఈ మాట అన్నప్పుడు సమూయేలు నోరు తెరిచి జరిగింది జరిగినట్టు చెప్పాడు. అంటే కామాగా ఫుల్ స్టాప్ వరకు ఖచ్చితంగా ఏ పుల్లు సున్నా తప్పిపోకుండా ప్రభు తనకేం చెప్పాడో అవన్నీ చెప్పాడు. దేవుడు సమూయేలుకి ఇచ్చిన జ్ఞాపక శక్తి కొరకు దేవుని స్తుతిద్దాం. చెప్పింది కొంచెం కలిపి చెప్పడమో, చెప్పిన దాన్ని కొంచెం తీసివేసి చెప్పడమో సహజంగా పిల్లలు చేస్తారు. కలిపి చెప్పేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏముంటుంది, ఏమనుకోకండి సుమా, వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది. క్రియేటివిటీ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ చేసి చెప్తారు, ఇది ప్రమాదమే. జ్ఞాపకం లేని వాళ్ళు తగ్గించి చెప్తారు. ఇలా హెచ్చించి చెప్పడం తప్పే, తగ్గించి చెప్పడం తప్పే. కానీ సమూయేలు ఈ రెండు పనులు చేయలే. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు, ఏం జరిగిందో చెప్పాడు. అంటే పిల్లలు జవాబిచ్చే దగ్గర కూడా వాళ్ళ యొక్క జవాబు ఎలా ఉండాలి, చెప్పిన వర్తమానం చెప్పినట్టు చెప్పడం అనేది ఎంత గొప్ప సంగతి. ఇలా అంటాను, అన్నయ్యకి ఆ క్రాప్ వేస్తున్నప్పుడు ఒక బొరికి పడిందంటమ్మా కత్తిరితో అని ఒకరు ఇంకొకరు చెప్పాలి. వాడు అక్కడికి వెళ్ళి చెప్పింది ఎలా చెప్తాడు అంటే, కత్తిరి తీసుకుని వేస్తున్నాడంటమ్మా, పాడు చేసి పెట్టాడంట. అక్కడి నుంచి బయలుదేరి ఆ మాట కిందకెళ్ళింది. కిందకెళ్ళిన తరువాత ఏంటండి మెట్లు పడి అంటగా, పడింది ఒకటే, కానీ కిందకి వెళ్ళేటప్పటికి మెట్లు పడి అంటగా. ఆ తర్వాత బయటకు వెళ్ళేటప్పటికి అన్నయ్య అంట కరోనాకి భయపడిపోయి ఇంట్లో చేయించుకుంటానంట, మొత్తం అబ్బా హిల్ బార్బర్ పని చేశానంటండి. మారిపోద్ది. ఉన్నది ఉన్నట్టుగా పాపం వాళ్ళు చక్కగా వేశారు. ఈలోగా బయటకు వెళ్తూ చిన్నోడు కొంచెం చూడరా అని కానీ ఆడు బాగా వేసినోడు ఒక్కటే కొంచెం కొద్ది మేర తెగిన వెంట్రుకలు. కానీ అది ఆ మాట బయటకు వెళ్ళినప్పుడు ఎంత తేడా వచ్చేస్తుంది. మిస్ఇంటర్ప్రిటేషన్, మిస్కమ్యూనికేషన్ అనేది
ఎప్పుడు పిల్లల నోట ఉండకుండా ఉండాలి. ఇది లేఖనం. సమూయేలు నేర్చుకున్న ఈ అత్యున్నతమైన పాఠం ఏలీ రేపేం జరగబోతుందో చెప్పాడు. దేవుడు ఏలీకి ఏం జరగబోతుందో చెప్పాడు. ఏలీ అన్నాడు, నువ్వు ఉన్నట్టుగా చెప్పకపోతే దానికి అధికంగా నీకు జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు ఏలీని చక్కటి ఫ్రేమ్లో బిగించారు. ఈ బాల్యంలోనే దేవుని వాక్యం అనేది ఎలా చెప్పాలో, ఏ మేర చెప్పాలో, ఎంత చెప్పమంటే ఎంత చెప్పాలో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పడం అనేది సమూయేలుకు అలవడింది. ఇది నిజంగా శ్రేష్టమైన సంగతి కదా. ఇది నిజంగా ఉన్నతమైన సంగతి కదా. అంటే ఏ వ్యక్తి అయినా తన నాలుకను అదుపులో పెట్టుకోగలిగాడు, అదుపులో పెట్టుకుని మాట్లాడాడు అని అంటే అతడు ఏ స్థాయిలో ఉంటాడు? ఒకసారి మీరు యాకోబు పత్రిక దగ్గరికి రండి. స్పష్టంగా మనకు మరో మాట అర్థమవుతుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఇలా రాసుంది. ఏమని రాస్తుందంటే 2వ వచనం, 2వ భాగం నుంచి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. అంటే నోటిని స్వాధీనంలో పెట్టుకునేవాడు ఎవడో, ఎక్కువ మాట్లాడకుండా ఉండేవాడు ఎవడో, అవసరమైనంత మేర మాట్లాడడం అనేది ఇది గొప్ప సంగతి. ఇది ఈ షిలోహు గుడారంలో సమూయేలు నేర్చుకున్న ఓ శ్రేష్టమైన పాఠం. ఈ పాఠం మన పిల్లలందరికీ మనం నేర్పాలి. మన వద్ద నుంచి బయటకు వెళ్ళేటప్పటికే మాటలో వచ్చే తేడాన్ని గమనించండి. గమనించి ఖచ్చితంగా చెప్పండి, తప్పు నానా అలా చెప్పొద్దు, నేను చెప్పింది చెప్పు అంతే, నేను ఏం చెప్పాను అదే చెప్పు, నేను ఎలా చెప్పానో అలాగే చెప్పు, చెప్పిందే చెప్పు, ఎలా చెప్పానో అలాగే చెప్పు. ఇలా నేర్పించటం అనేది చాలా అవశ్యం. కారణం వారి యొక్క వ్యక్తిత్వం లోపం లేనిదిగా మార్చబడడానికి నాలుక స్వాధీనం ఉండడం అనేది పరిష్కారం. సమూయేలు నోటి మాటలు ఎక్కడైనా తప్పిపోయినట్టున్నాడా? ఎక్కడ లేదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు గ్రంథంలో రాస్తూ అంటాడు, సమూయేలు చెప్పినది అంతా కూడా ఒక్కటి కూడా నెరవేర్చబడకుండా ఉండలేదు అనే మాట దగ్గర అతడు తన నోటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో. దేవుడు చెప్పింది మాత్రమే చెప్తాడనమాట. అందుకనే అది తప్పిపోకుండా ఉంది. తాను అనుకున్నది, తాను ఊహించింది కాదు అతను చెప్పేది. దేవుడు ఏదైతే వాక్యంలో చెప్పాడో అదే చెప్తాడు. ఇది సమూయేలు వద్ద మన పిల్లలు మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం. ఇక్కడ నుంచి మరల తిరిగి సమూయేలు గ్రంథం దగ్గరికి వద్దాం. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం దగ్గరికి వస్తే 18వ వచనం, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను. ఏలీ విని, సెలవిచ్చినవాడు యెహోవా, అంటే ప్రభు, సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును కాక అనేను. ఈ మాటలో చాలా అర్థం ఉందండి, చాలా అర్థం ఉంది. సమూయేలు ఈ మాట విన్నప్పుడు ఏలీ మాటల వల్ల సమూయేలు నేర్చుకున్నది ఏమిటి అంటే, దేవుడు సెలవిచ్చింది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. ఆయన మాట సెలవిస్తే తల వంచి అవును అనాలి అంతే. అంతేగాని దానికి ఏమాత్రం ఎదురు తిరగడానికి లేదు. అయితే ఒక మాట, ఇక్కడే ఒక మాట చెప్తాను నేను. తప్పు జరిగింది పిల్లల విషయంలో. దేవుడు సెలవిచ్చాడు, తాను సరిచేయలేకపోయాడు. ఏలీ నిస్సహాయతలో ఈ మాట చెప్పాడు. భవిష్యత్, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో సమూయేలు ఆ భవిష్యత్తులోకి చూసినప్పుడు, పిల్లలు మాట వినకపోతే
చెప్పినా వినకపోతే చివరికి వాళ్ళ భవిష్యత్తు అమ్మానాన్నలు కూడా ఏం చేయలేరన్నమాట. నిస్సహాయులుగా చూస్తూ ఉండిపోవడమేనన్నమాట. ఈ పాఠం కూడా సమూయేలు నేర్చుకున్నాడు. ప్రభు భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చినప్పుడు యోర్దాను నదిలోనికి ఆయన దిగుతూ ఉండగా, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట వినపడింది. సమూయేలు యందు ఆనందించిన ప్రభు సమూయేలుతో మాట్లాడాడు. ప్రభువునందు ఆనందించిన ఆయన సమస్త మానవాళితో ఆయన ద్వారా మాట్లాడాడు. మాట్లాడినవాడు మానవులందరినీ ఆయన ద్వారా సమాధానపరచుకోవడం అనేది ఆయన అభీష్టమైందని కొలసీ పత్రికలో రాశాడు 1వ అధ్యాయంలో. ఆ సమాధానపరుచుకుని రేపటి తీర్పు నుండి తప్పించుకునేటువంటి అవకాశం మీ ముందుంది. ఏలీకి తన పిల్లల భవిష్యత్తును బాగు చేసే అవకాశం లేకుండా పోయింది. నేటికి మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకునే అవకాశం మనకింకా ఉంది. ఈ సమయంలోనైనా ఆయన శిలువలో చిందించిన ఆయన రక్తం వద్దకు రండి, ఆయన మరణ పునరుద్ధానాల వద్దకు రండి. మొట్టమొదటిగా మీరు ఆయన పాదాల వద్ద క్షమాపణ కోరండి. కోరి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీరు క్షమించబడతారు, తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తారు. అప్పుడు మిమ్మల్ని చూసిన మీ పిల్లలు తప్పకుండా వాళ్ళ భవిష్యత్తును మార్చుకుంటారు. అప్పుడు మీ మాటకు ఒక విలువ ఉంటుంది. మన పిల్లలు మనం రక్షించబడిన వారమై నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండడం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఇది నిజమైనటువంటి ఘనత, ఇది నిజమైన ఐశ్వర్యం. ఇది జీవంలో పాలుపంపులు, నిత్య జీవంలో పాలుపంపులు పొందడం. ఇంతకు మించింది ఏమైనా ఉందా? ఇందుకొరకై మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. మనం హృదయపూర్వకంగా ఒక పని చేయాలి. పిల్లలకు మాట దగ్గర జాగ్రత్తను నేర్పించాలి. మాట వినకపోతే భవిష్యత్తు ఏమవుతుందో ఖచ్చితంగా నేర్పించాలి. ఆ మీదట రెండు నేర్పించడానికి ముందు మనం నేర్చుకుని ఉండాలి. మనం రక్షించబడిన వారంగా ఉండాలి. రక్షించబడి మనం కూడా ఆ జీవ గ్రంథంలో పేరు కలిగిన వారిని ఉండడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, కృపగల మా దేవ, మరోమారు మీ లేఖనంలో కొద్ది మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు. విన్న మా ప్రియులతో మీరే మాట్లాడండి. వారి అంతరంగాలను ప్రేరేపించండి. వారు రక్షించబడడానికి, వారి పిల్లల భవిష్యత్తు విషయమై వారు పూచి తీసుకునేవారుగా, నీకు అప్పగించుకునేవారుగా, వారి పిల్లల్ని భయభక్తుల్లో పెంచేట్టుగా కృపనిమ్మని అనేకులకు బోధించిన మీదట నేను భ్రష్టుని కాకుండా ఉండడానికి నన్ను నేనుగా నీ చేతులకు అప్పగించుకుంటూ కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరలా వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి
అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీని తీసుకోండి. 2018 సంవత్సరం తెలుగు BBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.